శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనిషికి మరణం శాపమా వరమా? మామూలుగా ప్రతి వ్యక్తి కూడా చావకుండా అమరత్వం పొందాలనుకుంటాడు. కానీ చావనేది లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. ఒక ఆగర్భ శ్రీమంతుడు భోగభాగ్యాలతో ఆనందంగా ఉన్నాడు. ముసలితనం వచ్చింది. చస్తానన్న భయంతో ఇంకా బతకాలనుకొని గొప్ప గొప్ప వైద్యులను సంప్రదించాడట. వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు. శాస్త్రాలలో హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి సాధువులు కొన్ని వందల ఏండ్లు బతుకుతారనే విషయం విని ఆగర్భ శ్రీమంతుడు దేనికి లోటు లేదు కదా, ఎంత ఖర్చైనా సరే అనుకున్నాడు. హిమాలయాల్లోకి వెళ్ళి ఒక సాధువును దర్శించి తన కోరిక తెలియజేశాడు. అప్పుడు ఆ సాధువు అన్నాడు, ఆ కనిపించే పర్వతాలు దాటితే చిన్న సరస్సు ఉంటుంది, ఆ నీళ్లు తాగినట్టయితే నీకు అమరత్వం వస్తుంది అని చెప్పాడట. మహా ఆనందంతో పరుగు పరుగున అక్కడికి వెళ్ళాడు. నీళ్లు తాగుదామని సిద్ధపడుతుండగా పక్క నుండి ఒక పెద్ద మూలుగు వినబడుతుందట. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి చూసేసరికి చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలివాడు భరించలేక పెద్దగా మూలుగుతున్నాడట. ఎవరు నీవు, నీ విషయం ఏమిటని అడిగితే, నేను కూడా ముసలివాడైపోయిన తర్వాత అమరత్వం కావాలని ఇక్కడికి వచ్చాను, ఆ సరస్సులో నీళ్లు తాగాను. కాలానుగుణంగా కొడుకులు మనుమలు అందరూ కూడా చనిపోయారు. ఈ ముసలితనాన్ని భరించలేకుండా ఉన్నాను, తిండి కూడా మానేశాను, అయినా చావడం లేదు అని అన్నాడట. ఆ మాట వినగానే ఆ ధనవంతుడికి భయం కలిగి పరుగు పరుగున మళ్ళీ ఆ సాధువు దగ్గరికి వచ్చి విషయం చెప్పాడట. ముసలితనంలో చావు రాకుండా ఉన్నట్టయితే ఏం ప్రయోజనం, యవ్వనంలో ఉండి చావు లేకుండా ఉన్నట్లయితే బాగుంటుంది కదా అన్నాడట. సరే నాయన, ఇంక కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఒక పళ్ళ చెట్టు కనిపిస్తుంది, ఒక పండు తెంపుకొని తిను, నీకు యవ్వనంతో పాటు అమరత్వం వస్తుందని చెప్పాడట. అంతులేని ఆనందంతో ఆ ధనవంతుడు అక్కడికి వెళ్ళి పండు తెంపుదామని చెయ్యి పైకెత్తాడో లేదో కొద్ది దూరంలో నలుగురు యువకులు పోట్లాడుతూ కనిపించారు. వెళ్ళి మొదటివాడిని అడిగాడట, ఎందుకు పోట్లాడుకుంటున్నారని. అయ్యా, నా వయసు 300 సంవత్సరాలు. ఆ పక్కకున్న ఆయన మా నాన్నగారు, ఆయనకు 350 సంవత్సరాల వయసు. అయినా ఎంత అడిగినా ఆయన ఆస్తిపాస్తులు నాకు ఇవ్వడం లేదు అని చెప్పేసి అన్నాడట. సరే, అతని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఆ పక్కకున్న ఆయన మా నాన్నగారు, ఆయన వయసు 400 సంవత్సరాలు. ఆయననే నాకు ఆస్తిపాస్తులు పంచేయనప్పుడు నా కొడుకుకు నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను అన్నాడట. విదూరంగా చూస్తూ ఉన్నాడే, ఆయనే మా నాన్నగారు. ఆయన వయసు 500 సంవత్సరాలు. ఆయన తన ఆస్తిని నాకు ఇవ్వడం లేదు. మరి నేను నా కొడుకుకి ఎలా ఇస్తాను? ఈ విషయమై ఊర్లో మేము పోట్లాడుకుంటూ ఉంటే ఊరి వారందరూ మమ్మల్ని తరిమేశారు. ఆ పండు తిన్నాం కాబట్టి అందరం యవ్వనంగా ఉన్నాము, అమరత్వంతో ఉన్నాము, అందుకే ఆస్తి కోసం పోట్లాడుకుంటున్నామని చెప్పారట. ఆ విషయం విన్న ధనవంతుడికి కనువిప్పు కలిగింది. తిరిగి మళ్ళీ ఆ సాధువు గారి దగ్గరకు వచ్చేసి, నాకు జ్ఞానోదయం అయింది, నాకు ఉన్న ఆయుష్యే చాలు, అమరత్వం నాకు అవసరం లేదన్నాడట. అప్పుడు ఆ సాధువు అన్నాడు, నాయనా, మనిషికి చావు అనేది ఉన్నది కాబట్టి మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు, బంధాలు, అనుబంధాలు ఉన్నాయి. ఒకవేళ చావు అనేది లేకపోయినట్టయితే ఇవేవీ లేవు. అందుకే మనిషి బ్రతికున్నన్నాళ్ళు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా గడపాలి. అందుకే మనిషికి చావు అనేది వరం అని చెప్పాడట. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి. పుట్టిన వాళ్ళందరూ చావకుండా ఉన్నట్టయితే ఈ భూమండలంలో చోటెక్కడిది? ప్రేమానురాగాలు ఎక్కడి? సృష్టి నియమానుసారంగా జీవిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.